ఏదే మీ ఫ్రెండ్ ప్రియా? ఓహో, ఆ అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదా? ఏయ్ నిన్నే, చిచి, ఏయ్ ఇంటికెళ్ళి తొందరగా పెళ్లి చేసుకో. ఈ బాధలు తప్పుతాయి. ప్రతి హాస్టల్లో ఇదే గోల. నువ్వేంటే ఇంత అందంగా ఉన్నావు? సుధా అంటే ఇది. ఏంటి ఇలా వచ్చావు? నువ్వు మధ్యలో రాకూడదని. అర్థం కాలేదు. మొన్న పెద్ద లతా మంగేష్కర్లా పాట పాడావుగా, ఆ కుమార్ గాడు పర్వాలేదు బాగానే పాడింది అన్నాడు. అయితే ఏంటి? దానికి నువ్వేమీ డ్రీమ్ లోకెళ్ళి సాంగులు వేసుకోకు. నీ కుమార్కి నీకు అంత సీన్ లేదు, వెళ్ళు. నా విషయంలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్ ఏమన్నా? వార్డెన్ వచ్చిందే, దాని సంగతి తర్వాత చూసుకుందాం. ఇదిగో, నా గురించి నీకింకా తెలీదు. పోవే, పదవే, నేనేంటో చూపిస్తాను. సర్లే వెళ్ళు. ఏయ్ ప్రియా, వాట్ హ్యాపెండ్? నథింగ్ మ్యామ్. అంత మాట ఉందా? నువ్వో పెద్ద రౌడీవట. ఇంకేం చెప్పాలప్పా? మనది ఒట్టి తొట్టికేందట. అందరి ముందు పైగా సీనియర్లను చూడకుండా కొడతా అది. పైగా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా పడింది. రేయ్, అది ఆడదాయి బ్రతికిపోయింది గాని లేకపోతే పిచ్చ కుట్టుడు కొట్టేవనరా. నువ్వు ఆపరా. రే కుమార్, నువ్వేం టెన్షన్ పడకరా, రేపు కాలేజీలో చెప్తాను దాని సంగతి. ప్రియ చేసిన పనికి రేపు కాలేజ్కి వెళ్ళాలంటేనే భయం ఇస్తుంది. ఎందుకు అలా భయపడతావు? వాడికి బాగా బుద్ధి చెప్పింది. అలాంటి వాళ్ళకి అలా జరగాల్సిందే. అతను అలా కొట్టకుండా ఉండాల్సిందే. పైగా అతను సీనియర్ అయినా ర్యాగింగ్ అన్నది కామన్ కదా. నువ్వెవరికి సపోర్ట్ చేసినావో అర్థం కావట్లేదు. అవుని, నాకు అర్థం కావట్లేదు. నిజానికి నాకు భయం వేస్తుంది. రేపు కాలేజీలో ఏం చేస్తాడో ఏమో. వాడు అసలే శాడిస్ట్. like, comment, subscribe to our channel.
హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.